నమస్తే, వెల్కమ్ టు మెగానై. ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు. చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలు రెట్టింపు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలు, టారిఫ్ల కొరడా పట్టుకుని తిరుగుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఇక మున్ముందు మాత్రం ట్రంప్కు తిప్పలు తప్పేలా లేవట. యూరోపియన్ అమెరికాపై $28 బిలియన్ సుంకాలు విధిస్తుంది. అయితే దీనిపై ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. EU తమ దగ్గర వసూలు చేసినంతే తాము వసూలు చేస్తామని ప్రకటించారు. కెనడా, మెక్సికో, చైనా, యూరప్, భారత్ దేశాలు ఇలా వేటిని వదలకుండా ట్రంప్ సాగిస్తున్నటువంటి టారిఫ్ వార్ చివరకు అమెరికాకే చేటు తెచ్చేలా ఉంది. ట్రంప్ చర్య వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ రోజుల్లో ఏ దేశమూ తగ్గడం లేదు. దీంతో అమెరికాకు చిక్కొచ్చి పడేలా ఉంది. ఇప్పటికే ఆ దేశ స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. ఇది చాలదన్నట్లుగా అమెరికా వస్తువులను బాయ్కాట్ చేయాలంటూ ఉద్యమం మొదలైంది. అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా బాయ్కాట్ అమెరికా అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం నడుస్తుంది. అమెరికా వస్తువుల బహిష్కరణ నినాదంతో కొన్ని దేశాలైన ఫేస్బుక్ పేజీలే నిర్వహిస్తుండడం గమనార్హం. డెన్మార్క్కు చెందినటువంటి పాక్షిక స్వయం ప్రాతిపత్తి ప్రాంతమైన గ్రీన్లాండ్ పైన ట్రంప్ కన్నేయడం కూడా అమెరికాకు చేటు తెస్తుంది. డెన్మార్క్కు చెందినటువంటి ఫేస్బుక్ గ్రూప్లో దాదాపు 73,000 మంది సభ్యులు ఉండగా లగ్జెంబర్గ్ తర్వాత అత్యధికంగా సెర్చ్లు ఈ పేజీకే ఉండడం గమనించదగ్గ విషయం. గూగుల్లో బాయ్కాట్ అమెరికా కోసం అత్యధికంగా సెర్చ్లు జరుగుతున్న దేశాలలో స్వీడన్ 4వ స్థానంలో ఉంది. అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అత్యుత్తమ సాధనంగా ఫేస్బుక్ పేజ్ ఉపయోగపడుతోంది. బాయ్కాట్ అమెరికా బై ఫ్రెంచ్ అండ్ యూరోపియన్ పేరిట ఫ్రాన్స్ నిర్వహిస్తున్న ఫేస్బుక్ పేజ్ 20,000 మంది సభ్యులతో గూగుల్ సెర్చెస్లో 3వ స్థానంలో ఉంది. కెనడా ఇప్పుడు బాయ్కాట్ అమెరికా ప్రచారంలో ముందు వరుసలో ఉంది. అయితే గూగుల్ సెర్చెస్లో 5వ స్థానంలో నిలిచింది.